హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎక్కడ చూసినా హిట్ 3 హవా నడుస్తుందని చెప్పొచ్చు, ఎందుకంటే రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి. సో హిట్ 3 మూవీ ఎలా ఉండబోతోంది సార్? హిట్ 3 ఎలా ఉండబోతుంది అంటే ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు రాజమౌళిని చీఫ్ గెస్ట్గా పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దాంతో చాలా హైప్ వచ్చేసింది. అంతకుముందు ట్రైలర్ కూడా దట్ ఈస్ ఇక మాస్ని విపరీతంగా ఎగ్జైట్ చేసి అట్రాక్ట్ చేసే ట్రైలర్ అది. సో నాని కెరీర్లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అది ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. మీరు ఓపెనింగ్స్ కనుక చూస్తే బుక్ మై షోలో ఆల్మోస్ట్ ప్రసాద్స్ కానీ, మనకి ఏఎంబి కానీ, నెక్స్ట్ ట్రిపుల్ ఏ కానీ, ఇలా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అన్నీ కూడా అన్ని షోస్ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఓకే, దగ్గర దగ్గర హైదరాబాద్లోనే ఒక 150 షోస్ మల్టీప్లెక్స్ యాజ్ వెల్ యాజ్ నోటెడ్ సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఫస్ట్ మే రిలీజ్ అనమాట. కానీ మనకి ఇప్పుడు ప్రమోషన్స్ లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చినంత హైప్ రిలీజ్ అయినప్పుడు రాదు ఎందుకు? ఒక్కొక్కసారి అంటే అది హీరోని బట్టి ఉంటుంది, సబ్జెక్ట్ బట్టి, ఆ ట్రైలర్ని బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్ ట్రైలర్ కానీ దానికి క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్ కానీ, ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా హై ఉన్నాయి అన్నమాట. సో ఆ ట్రైలర్ చూసి రాజమౌళి ఖచ్చితంగా ట్రైలర్ చూసిన దాన్ని బట్టి కూడా దీనికి సపోర్ట్ ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు. అలాగే కంటెంట్ అంతా డెప్త్ ఉన్న కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రాజమౌళి లాంటి డైరెక్టర్ని, ఒక వరల్డ్ డైరెక్టర్స్లో రాజమౌళి ఒకళ్ళు అయ్యారనమాట ఇప్పుడు. సో రాజమౌళి తోటి ప్రమోట్ చేయడం జరిగింది. అవును, అంటే ఇప్పుడు హిట్ 1 హిట్ 2 చాలా పెద్ద హిట్ అయినాయి. ఇప్పుడు హిట్ 3 విషయానికి వస్తే నాని అసలు టచ్ చేయని జోనర్ అనుకోవచ్చు, వైలెన్స్. సో ఇది ఆయనకి సెట్ అవుతుంది అంటారా? సో అదే ఇంకొకటి ఏంటంటే నాని పాత్రలకు ప్రవేశం చేసే కెపాసిటీ ఉన్న హీరో. సో న్యాచురల్ స్టార్. సో మనకి ట్రైలర్లో తెలుస్తుంది చాలా ఇంటెన్స్గా అతను పర్ఫామ్ చేశారు. సో మనకి అది ఖచ్చితంగా అది సెట్ అవుతుంది. అయితే వైలెన్స్ మీద ఇంతకుముందు కొంత అప్రహెన్షన్ ఉండేది. అంటే ఈ రేంజ్లో వైలెన్స్ జనాలు తట్టుకోగలరా, చూడగలరా అని. అయితే నాని దీనికి సమాధానం ఏం చెప్పారంటే ఈ వైలెన్స్ ప్లెజర్గా ఉంటుందని చెప్పారు. అంటే వైలెన్స్ కనిపిస్తే ఆడియన్స్కి ఇంకా అంటే ఇంకా అంటే ఎగ్జైటింగ్ ఉంటుంది, ఆ ప్లెజర్ ఫీల్ అవుతారు. అంటే ఆ విలన్స్ని ఇతను చంపే విధానం కానీ, సో దానికి ఆ కసి అంతా కూడా ఆ ప్లెజర్గా ఉంటుంది అన్నది దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ మూవీలో హీరోయిన్ విషయానికి వస్తే, డైరెక్టర్ వీళ్ళ విషయానికి వస్తే, సో నానికి హిట్ ఇస్తారా? ఖచ్చితంగా. నాని మీరు సిరీస్ ఆఫ్ మూవీస్ కనుక చూస్తే ఆయనకి కథ మీద మంచి పట్టుంటుంది, సెలక్షన్ బాగుంటుంది. ఎప్పుడో 1-2 జనాలకి అంతగా నచ్చకపోయి ఉండొచ్చు కానీ, బట్ కథాపరంగా ఆయన సెలెక్ట్ చేసే విధానము, ఒక వైవిధ్యం, ఒక మూవీకి ఇంకొక మూవీకి అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. సో అలా ఈ మూవీ కూడా ఖచ్చితంగా బాగుంటుందని నేను అనుకుంటున్నా, బేస్డ్ ఆన్ ది ట్రైలర్ కంటెంట్ క్వాలిటీ కానీ, చేసిన విధానం కానీ. సో ఇంకొకటి ఏంటంటే బ్రాండింగ్ ఆల్రెడీ విపరీతంగా జరిగింది. సో హిట్ అది విశ్వక్సేన్కి మంచి పేరు వచ్చింది, హిట్ అయింది ఆ సినిమా. దాని తర్వాత అడివిశేషు. ఓకే, అది అయితే క్లైమాక్స్ అయితే అసలు విలన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్. అతను చాలా గొప్పగా నటించారు. అడివిశేష్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక నాని పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఇది కూడా ఖచ్చితంగా చాలా గొప్పగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ హిట్ అనేది ఏంటి అన్నది ఒకటి ఆడియన్స్ కూడా తెలియాలి. అది హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. హిట్ అంటే ఒక నరహంతకుల్ని, వాళ్ళు చేసిన హత్యల్ని ఇన్వెస్టిగేషన్ చేసే టీం అనమాట. ఇదేంటి వైజాగ్లో ఈ టీమ్ స్టార్ట్ అయింది అక్కడ. అంటే పర్టికులర్గా ఈ హిట్ అనేది వైజాగ్ టీం తోటి ఇనిషియేట్ అవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ మూవీలో కూడా సిమిలర్గా
ఈ నరహంతకుల్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది, హత్యల్ని. సో ఇది ఏంటంటే కొంచెం స్కేల్ ఇంక్రీజ్ చేశారు. ఓకే. దేశవ్యాప్తంగా నలుమూలల్లో వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఈ పరిస్థితులు ఏంటంటే ఇవి చాలా కార్నర్ అయిపోయి ఇక వాళ్ళకి నానికున్న ఒకే ఒక స్కోప్ ఏంటంటే వాళ్ళ టీం మొత్తం డేంజర్లో పడిపోతుంది. ఆయనకున్న ఒకే ఒక స్కోప్ ఏంటంటే వైలెన్స్. ఓకే. సో ఆయన తిరిగి వైలెన్స్ చేస్తే గానీ వాళ్ళని ఆపలేరు అనే సిచ్యువేషన్కి వస్తుంది. సో అలా కమర్షియల్ ఎలిమెంట్ని డిజైన్ చేసి ఈ మూవీని చేయటం జరిగింది. ఓకే. ఫైనల్ గా హిట్ 3 తోని నాని కెరీర్ లో ఒక మంచి హిట్ వస్తుందని మంచి అనుకుంటున్నాను. హిట్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ హిట్ రావాలని ఊహించని హిట్. అదే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చి అది కంటిన్యూ అయ్యే రన్ కూడా రావాలని చెప్పి విష్ చేద్దాం. ఓకే సార్, లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.